నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. నాన్ వెజ్లో చేప మంచిదని మనందరికీ తెలిసిందే కదండి. అయితే ఆ చేపలో కూడా ట్యూనా ఫిష్ అయితే ఇంకా మంచిదంటండి. దాన్ని తీసుకోవడం వల్ల మనకి హార్ట్కి, అలానే బ్రెయిన్కి, విజన్కి చాలా మంచిది. ఇది కూడా 2 కిలోల వరకు ఉంది. దాన్ని క్లీన్ చేయించుకొచ్చారు. పైన స్కిన్ కూడా తీయించేశారు. నేను శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసి, ఉప్పు, కారం, పసుపు, అలానే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి వేసి, ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. నేను ఇగురు చేస్తున్నాను. ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకుని పాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నానండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను, త్వరగా మగ్గుతుందని చెప్పి. కొంచెం కొబ్బరి తీసుకుని దానిలో ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం చెక్క వేసి మిక్సీ పెట్టాను. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి, అది దీనిలో వేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకోవాలండి కొబ్బరి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ ట్యూనా ఫిష్ బాగా రెడ్ కలర్లో ఉందండి కట్ చేసిన తర్వాత ముక్కలు చూస్తే. ఇది ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా వాళ్ళుగా తినగలుగుతారు. పెద్ద ముళ్ళు ఉంటుందండి. మనం ఉప్పు, కారం అన్నీ కలిపెట్టుకున్న ఫిష్ పీస్ ఉంది కదండి, అదంతా దానిలో వేసుకోవాలి. ఈ ముక్కలు కూడా బాగా ఉడికిన తర్వాత బాగా గట్టిగా అయినాయండి, విడిపోలేదు అసలు. మనం ఫిష్ కలిపేటప్పుడు గరిటె పెట్టి కలపకూడదు. అంటే ఫస్ట్ అయితే పర్వాలేదండి, కొంచెం ముక్క వేసిన వెంటనే అయితే. తర్వాత మాత్రం మనం గిన్నెని కదిలిస్తూ కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ తగ్గిందండి, నేను సాల్ట్ వేసాను. దీన్ని పులుసుగా పెట్టారంటండి, ఎక్కువగా ఎగురు ఫ్రై చేస్తారంట. కానీ పులుసు కూడా పెట్టవచ్చు అనిపించిందండి. ముక్క బాగా గట్టిగా ఉంది. ఫైనల్గా ట్యూనా ఫిష్ ఎగురైతే రెడీ అయిందండి. టేస్ట్ పర్వాలేదండి, బాగానే ఉంది. కానీ నేను ఎక్కువ పులుసు ఇష్టపడతాను కాబట్టి నాకు ఎగురు అంత ఇది అనిపించదు. అందరూ ఇంట్లో ఇష్టంగా తిన్నారు. ముక్క కూడా చూసారా, అది మటన్ లివర్ ముక్కలాగా అట్లా ఉంది. పిల్లలు, పెద్దలు ముళ్ళు తీసుకోవడానికి ఈజీగా తీసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.